ఆ పెళ్లి జరగదు. నీ జీవితంలో పెళ్ళంటూ జరిగితే అది నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఆ విషయం నేను గ్యారెంటీగా చెప్పగలను. స్టోరీ ఇలా వెళ్తుందా? ఈ సీన్ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలో అక్కడ చేస్తే గాని కథ క్లైమాక్స్ కు రాదు. పద వెళ్దాం. అమ్మ దొంగ. ఎవడ్రా నువ్వు? ఏంటి రవతి? ఎవరతను? ఏంటా కంగారు? అతనే నాకు సంబంధం తెచ్చిన బ్రోకర్. అతను స్ట్రైట్ గా ఇంటికి వెళ్ళి మ్యాటర్ మొత్తం మా ఫాదర్ కి చెప్పేస్తే అయ్యో 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 ఇక మన లవ్ కి ది ఎండ్ అయిపోయింది. మొత్తం నా జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది. భయపడకు రవతి, నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను కదా. వద్దు వాసు, అనవసరంగా రిస్క్ చేయకు. వీడి ద్వారానే మా నాన్నకి తెలిసిపోతుంది. పదవాసు, ఎక్కడికైనా పారిపోదాం. రేవతి, నేను నిన్ను ప్రేమించాను. ఇక నువ్వు భయపడే పనే లేదు. నేను చెప్పేది విను వాసు, రా వెళ్దాం. రేవతి, చెప్తున్నాను కదా, నాలో కూడా మరో వాసు ఉన్నాడు. వాణ్ణి నువ్వెప్పుడు చూడలేదు. పద వెళ్దాం. పద. ఏమండి? ఏంటి? నేను మీతో కాస్త మాట్లాడాలి. ఏంటో చెప్పు. ఒకసారి పైకొస్తే చెప్తాను. అదేదో ఇక్కడ అందరి ముందు చెప్పొచ్చు కదా. రమ్య మీతో ఏదో మాట్లాడాలట. ఏంటమ్మా? డాడీ, రేపు నా పుట్టినరోజు కదా, అందుకనే ఫ్రెండ్స్ అందరికీ చెప్పా. రేపు అందరూ నన్ను చాక్లెట్స్ అడుగుతారు. రేపు వాళ్ళని మన ఇంటికి తీసుకురానా డాడీ? మమ్మీని అడిగాను, మిమ్మల్ని అడగమంది. నో సెలబ్రేషన్స్, అన్నీ క్యాన్సిల్. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా చేద్దాంలేమ్మా. ఆహా, నేను ఫ్రెండ్స్ అందరికి చెప్పాను. రేపు కేక్ కట్ చేయాల్సిందే. ప్లీజ్ నాన్న వచ్చే సంవత్సరం చేసుకుందాం చెప్తున్నారు కదా, వినవే. జయంతి, ఏమిటిది? చిన్నపిల్ల, దానికేం తెలుసు? ఎందుకలా కొడతావు? ఇలా రామ్మా. అమ్మ బంగారు, రామ్మ. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం కావాలి? కొత్త డ్రెస్ వేసుకొస్తానని నా ఫ్రెండ్స్ అందరికి చెప్పాను తాతయ్య. అలాగా? కొత్త డ్రెస్ వేసుకెళ్ళకపోతే ఎగతాళి చేస్తారు. అంతే కదా. రేపు నువ్వు కొత్త బట్టలు వేసుకుని స్కూల్కి వెళ్ళి అందరికీ చాక్లెట్లు పంచుదో గాని, సరేనా? ఏంటన్నా మీరనేది? రే, ఇది చిన్నపిల్ల. దీనికి మన కుటుంబ విషయాలు ఏం తెలుస్తాయిరా? మన బాధ, మన కష్టం మన వరకే ఉండనియ్యాలరా. పాపం చిన్నపిల్ల, దీని మనసు ఎందుకురా బాధ పెట్టడం? వయసు పెరిగే కొద్దీ ఒత్తిళ్ళు, కష్టాలు మామూలే. ఇప్పుడున్న వయసులో దీన్నైనా సంతోషంగా ఉండనీరా. సంవత్సరానికి ఒక్కరోజు పుట్టినరోజు వస్తుంది. అది కూడా దాని తృప్తి మేరకు సెలబ్రేట్ చేయకపోతే ఈ చిన్నారి మనసు నొచ్చుకుంటుందిరా. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అర్చన కనిపించక మనం బాధపడుతుంటే ఇప్పుడు బర్త్డేలు, ఫంక్షన్లు అవసరమా? వరలక్ష్మి, మనకు కూతురు ఎంత ముఖ్యమో మనవరాలు కూడా అంతే ముఖ్యం. మనం మన కూతురి సంతోషాన్ని కోరుకున్నట్టే జయంతి తన కూతురి సంతోషాన్ని కోరుకోదా? అయినా దీని పుట్టినరోజున కొత్త డ్రెస్ వేసుకోనంత మాత్రాన మన సమస్యలేమైనా తీరిపోతాయా? అర్చన తిరిగి వస్తుందా? అది కాదండి, రేపు రమ్యకి కొత్త డ్రెస్సు వేద్దాం, చాక్లెట్లు ఇచ్చి పంపిద్దాం. అంతేకాని ఇంట్లో ఫంక్షన్ వద్దండి. అది చిన్న పిల్ల, అది అలాగే అడుగుతుంది. దానికి చెప్పే విధంగా చెప్తే వింటుంది. బంగారం, ఇట్రా నాన్నా. మరే, రేపు కొత్త డ్రెస్ కొనిస్తాను, బోలెడు చాక్లెట్లు కొనిస్తాను.
తీసుకెళ్లి స్కూల్లో పంచు తల్లి. కానీ కేక్ కట్ చేయడం వద్దు నాన్న. ఎందుకు కేక్ కట్ చేయొద్దు నానమ్మ? అర్చనత్తయ్య కనపడకుండా పోయింది కదా, అందుకే కేక్ వద్దు బంగారం. అర్చనత్తయ్య కనపడడం లేదా? అవును నాన్న. ఎక్కడికి వెళ్ళింది? తెలీదు, అంతా దేవుడికే తెలియాలి. ఎందుకు వెళ్ళింది? అదే తెలియడం లేదు కన్నా. మేమందరం కలిసి తాను పాడుబడ్డ బావిలో తోసేశాం. ఏంటమ్మా నువ్వు అంతంత మాటలు దానికి చెప్పడం అవసరమా? ఎవరికేం చెప్పాలో తెలీదా? రమ్య, బర్త్డే లేదు గిడ్డే లేదు, వెళ్ళి పడకపో. ఏమండి, అత్తయ్య గారు అన్నట్టు దానికి కనీసం స్కూల్కైనా కొత్త డ్రెస్ వేసి పంపిద్దామండి. జయంతి, నీకేమన్నా పిచ్చా? కూతురు కనబడకపోయినా మనవరాలికి బర్త్డే ఫంక్షన్ చేస్తుందని నలుగురు 4 రకాలుగా అనుకోరా? రమ్య, రా వెళ్దాం. అరే ఏమ్మా, నువ్వు ముంబై నుండి ఎప్పుడు వచ్చావు? నిన్ననే వచ్చానండి. బావగారు, నేను మంచి వార్త తీసుకొని మీ ఇంటికి వచ్చాను. అర్చన ఎక్కడుందో తెలిసింది. అర్చన ఎక్కడుంది? ఎలా ఉంది? కంగారు పడకండి. అర్చన నాగార్జున సాగర్ వద్ద ఉన్నట్లు కబురు వచ్చింది. గోపి వెతికి తీసుకురావడానికి వెళ్ళాడు. ఏమిటి, అచ్చ నాగార్జున సాగర్లో ఉంటుందా? అక్కడికి ఎలా వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? అవును, ఈ విషయం మీతో ఎవరు చెప్పారు? గోపి వాళ్ళ ఫ్రెండ్ శివ అని, వాడు ఆటో డ్రైవర్. వాడి అత్తగారిల్లు నాగార్జున సాగర్ వద్దుంది. అక్కడికి వెళ్ళిన శివ శివను చూసి అర్చన అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. శివ గోపీకి ఫోన్ చేసి చెప్పాడు. ఆ విషయమే గోపి మీకు చెప్పమని చెప్పి తను నాగార్జున సాగర్కు బయలుదేరాడు. ఇక మీరేం కంగారు పడకండి. ఎలాగైనా అర్చనను వెతికి తీసుకొస్తాడు. ఏంటి మావయ్య గారు, ఓ మాట నాతో చెప్తే నేను వెళ్ళుండేవాణిగా. ఇప్పుడు మాత్రం ఏం మునిగిపోయిందిరా? వెంటనే నువ్వు బయలుదేరు. నాగార్జున సాగర్లో మన చుట్టాలున్నారు, వాళ్ళ సహాయం తీసుకో. దాన్ని వెంటనే వెతికి తీసుకురారా. పర్వాలేదు బాబు, గోపి వెళ్ళాడుగా, ఎలాగైనా తీసుకొస్తాడు. నాకు నమ్మకం లేకనే నేను నా కొడుకుని వెళ్ళమంటున్నాను. తన్ని తరివేసిన మీరు మళ్ళీ వెతికి తీసుకొస్తారనే నమ్మకం నాకు లేదు. అందుకే ఒరే వినోద్, నువ్వు వెంటనే బయలుదేర్రా. మీరింకా గోపీని తప్పుగానే అనుకుంటున్నారమ్మా. అర్చన విషయం తెలిసిన వెంటనే వాడు ముందు చెప్పమన్నది మీకేనమ్మా. వాడెళ్ళి చూసిన తర్వాత ఫోన్ చేస్తానన్నాడు. ఫోన్ వచ్చాక ఏం చేయాలో ఆలోచిద్దాం. మరి నేను వస్తానండి. అలాగే, గోపి ఫోన్ చేయగానే కబురు చేయండి. తప్పకుండా వెంటనే తెలియజేస్తాను. వస్తానండి మరి. మంచిదండి. అమ్మా వస్తా. వస్తా వినోద్. వస్తానమ్మా. ఏంటమ్మా, బావగారు అర్జున్ కోసం వెళ్లారు కదా, తప్పకుండా తీసుకొస్తారమ్మా. అర్జున్ వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు పస్తులున్నావు. ఇప్పుడైనా కాస్త అన్నం తినమ్మా. ప్రియా, అమ్మని తీసుకెళ్ళి అన్నం పెట్టు. రామ్మా. కావ్య, నీ బాధని మర్చిపోయి అమ్మకు ధైర్యం చెప్పగలిగావు. అది చాలమ్మా. నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మామూలుగా మా కావ్య వైపోయావు. ఇప్పుడు మనసు కాస్త ప్రశాంతంగా ఉంది. ఇటు కావ్య మామూలు మనిషి అయింది, అటు అర్చన జాడా తెలిసింది. రేయ్, రమ్యకి కొత్త డ్రెస్ కొనరా. అలాగేనన్నా. ఇప్పుడు అవేం అక్కర్లేదండి. అర్చన ఇంటికి వచ్చాక తర్వాత చూద్దాం.
ఏంటయ్యా నువ్వనేది? నువ్వు చెప్పేది నిజమా? సత్యప్రమాణకంగా నేను కళ్ళారా చూసిందే చెబుతున్నాను సార్. అసలు నువ్వు చూసింది మా అమ్మాయినేనా? అదేంటమ్మా అలా అంటారు? మీ అమ్మాయి నాకు తెలీదా? ఎవరినో చూసి ఏదో చెప్పాల్సిన అవసరం నాకెందుకమ్మా? లేని మాట కాని మాట చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీ అమ్మాయి అతను ఎంత క్లోజ్గా ఉన్నారో నేను కళ్ళారా చూశాను. పైగా ఆ కుర్రాడన్న మాట నేను స్పష్టంగా విన్నాను. అతనికి ఎంత ధైర్యం అండి? ఈ పెళ్ళి అసలు జరగదు, మీ ఇష్ట ప్రకారమే జరుగుతుందని కరాఖండిగా చెప్తున్నాడండి. ఈ రోజు నేను చూసుందే ఒకవేళ ఆ పిల్లాడి తరపు వాళ్ళు చూసుంటే భలే సంబంధం తెచ్చావయ్యా అని నన్ను చెప్పుతో కొట్టుండేవాళ్ళు. నా జీవనం మట్టి కొట్టుకుపోయేది, బిచ్చమెత్తుకు తిరగాలండి. ఆ రోజు ఎంత గొప్పగా చెప్పారండి. నా కూతురి నేను గీచిన గీత దాటనన్నారు. ఇప్పుడు ఆ గీత తుడిపేసింది. దాన్ని రాని, ఈరోజు అటో ఇటో తేల్చి పారేస్తాను. నాకెందుకో అనుమానం వచ్చి ఇలాంటివేవీ జరగకూడదనే ఆ వాసుగాడిని బాడీగార్డ్గా పెట్టింది. వాడేం చేస్తున్నట్టు? నమ్మక ద్రోహి. ఫోన్ పట్రావే, ఫోన్ పట్రా. ఎవరు? ఇంకెవరు? మీ నాన్న. హలో, చెప్పండి సార్. ఎక్కడున్నావయ్యా? నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాను సార్. రేవతిని తీసుకుని అర్జెంటుగా ఇంటికొచ్చాయి. సరే సార్, తీసుకొస్తున్నాను. మీ నాన్న చాలా టెన్షన్గా ఉన్నట్టున్నాడు. ఆ బ్రోకర్ వద్ద వెళ్ళి మొత్తం రికార్డు వేసినట్టున్నాడు. వాసు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? భయంగా ఉంది. నువ్వేం భయపడకు, నేనున్నానుగా. నాకు చాలా కంగారుగా ఉంది వాసు. నువ్వేం కంగారు పడకు, అంతా నేను మేనేజ్ చేస్తాను కదా. యాండి, మిమ్మల్ని చూస్తుంటే ఉగ్ర నరసింహంలా ఉన్నారు. కొంపదీసి ఈ కోపంలో దాన్నేం చేయరు కదా? నోరు ముయ్యవే! ఇదంతా నువ్విచ్చిన చనువు, పెంచిన పెంపకం, చేసిన గారాబం. రేవతి, ఇట్రా. ఇలా రారా. ఎరా, నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? అది ఎవరితోనో మాట్లాడుతుంటే గుడ్ల పగిన చూస్తున్నావురా? అయ్యో, మీరేం మనిషి అండి? పోయి ఇతనితో మాట్లాడుతున్నారు. రెస్టారెంట్లో మీ అమ్మాయి గారి పక్కన చూసింది నేను ఇతనే. ఏంటి? దీని పక్కన కూర్చొని మాట్లాడింది వీడా? అవును సార్, ఇతనే మీ అమ్మాయిని ప్రేమించేది. భలేవారండి, పాలకు పిల్లిని కాపలా పెట్టినట్టు ప్రేమికుణ్ణి ప్రేమించకుండా చూడమని కాపలా పెడతారా? సార్, ఈయన గారు నన్ను తప్పుగా అనుకుంటున్నారు సార్. రేయ్, ఎవడో పరాయి వాడి బిడ్డని డ్రైవరు ప్రేమించాడని తెలిసి నేనేం చేశానో, వాడికేం గతి పట్టించానో కళ్ళారా చూశావు కదా.
ఆ విషయం తెలిసి కూడా ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గడివి నా కూతుర్ని ప్రేమించడానికి నీకెంత ధైర్యం రా?